హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి అభయం అనే కథను వినేద్దామండి. ఆ రోజు బాబా తన భక్తులందరితో దయ, జాలి, ప్రేమ అనేవి మానవులు ఏ విధంగా ఎదుటివారిపై చూపాలో, ఆచరించాలో అనే విషయాన్ని బోధన చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో విష్ణు అనే వ్యాపారి బాబా వద్దకు వచ్చి నమస్కరించి, బాబా, నా కూతురుకు మంచి సంబంధం కుదిరింది. పొరుగురు వెళ్లి పెళ్లి విషయాలు మాట్లాడి రావాలి. ప్రస్తుతం నా భార్య, కూతురు మా అన్నగారింట్లో ఉన్నారు అన్నాడు. వెళ్ళిరా నాయనా, ఇందులో సందేహం సంకోచం దేనికి? శుభం, వెళ్ళిరా అని ఆశీర్వదించి విభూది ఇచ్చారు. అది కాదు బాబా, మా ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఇంట్లో డబ్బు, నగలు ఉన్నాయి. తాళం వేసి ఉన్న ఇంట్లోనే దొంగలు దోచుకుంటున్నారు. అదే భయంగా ఉంది అన్నాడు. అదా నీ బాధ? అయినా దొంగలకు భయపడి ఎన్ని రోజులు ఊరికి వెళ్లడానికి వాయిదా వేసుకుంటావు? ఇంటికి తాళం వేసి నా మీద భారం మోపి వెళ్ళిరా, అంతా శుభం జరుగుతుంది అని అభయమిచ్చాడు బాబా. దాంతో అతనికి ధైర్యం కలిగి బాబాకి నమస్కరించి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి వ్యాపారి అనుమానించినట్లు అతని ఇంటికి దొంగలు వచ్చారు. తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించసాగారు. ఆశ్రమంలో ఉన్న బాబాకి దొంగల సంగతి తెలిసింది. వెంటనే నెమ్మదిగా నడుచుకుంటూ వ్యాపారి ఇంటి వద్దకు రాసాగాడు. దొంగలు ఎంత ప్రయత్నించినా తాళం పగలలేదు. పైగా ఏదో కాంతి తాళం మీద పడటంతో వారు భయపడి వెనక్కి తిరిగి చూశారు. కొంత దూరంలో బాబా నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళ నుండి కాంతి తాళం మీద పడసాగింది. దొంగలకు బాబా గురించి తెలియదు. కాని బాబా నుంచి కాంతి పడటం గమనించి, ఎవరో విచిత్ర వ్యక్తి ఇటు వస్తున్నాడు, వాడి చేతిలో చిక్కుకుంటే మొదటికే నష్టం, అందులో ఈ తాళం విరగడం లేదు, ఈ ఊరు వదిలి వేరే ఊరిలో ప్రయత్నిస్తాం అనుకుంటూ వెళ్లిపోయారు. కాని బాబా తెల్లవారే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఆశ్రమానికి వెళ్లారు. మర్నాడు ఆశ్రమం వచ్చిన వ్యాపారి, బాబా, నిన్న రాత్రి దొంగలు నా ఇంటికి వచ్చినట్లు తాళం పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. కాని నీ వలన నా ఆస్తి కాపాడబడింది అన్నాడు. నా కొరకు రాత్రంతా నా ఇంటి ముందు కాపలా ఉన్నావు, నీ మాట నిలబెట్టుకున్నావు అన్నాడు. అంతటితో బాబా, ఇక నీ కూతురు పెళ్లి బ్రహ్మాండంగా చెయ్యి అని ఆశీర్వదించాడు. సాయి దయామయుడు, కరుణాసాగరుడు. భక్తుల కోసం ఎంత కష్టాన్నైనా తాను ఛేదించి వారికి మేలు చేస్తాడు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.